అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సమతా రెడ్డి స్టూడియో. మళ్ళీ మండే స్టార్ట్ అయింది అండ్ మంచి మంచి శారీస్ తోటి వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. ఇవాళ మనం ఏం శారీస్ చూస్తున్నామో ఒకసారి డీటెయిల్గా చెప్పాలంటే ఒకసారి క్లోజ్అప్ రండి. సో ఫస్ట్ బ్రైట్ ఆరెంజ్ పీటా వర్క్ ఉన్న ఈ రిచ్గా ఎలిగెంట్గా కనిపించే ఈ శారీస్. సో పీటా వర్క్ యాజ్ యూ ఆల్ నో, దీనికి ఇట్ సైడ్ మాత్రమే మనకి ఈ వర్క్ అనేది ఎలివేట్ అవుతుంది, వెరాస్ ఇక్కడ సైడ్ ఎక్కడ కూడా ఉండదు. అదే ఈ శారీస్ ఈ పీటా వర్క్ది స్పెషల్ మెయిన్గా. సో అందరికీ ఈ పాటికి తెలుసు ఎట్లా ఎంత రిచ్గా కనబడతామో, ఎంత బాగుంటుంది ఈ వర్క్ అనేది. సో ఇట్లాంటి డిజైనర్ శారీస్ ఇవాళ ఉండబోతున్నాయి. బ్రైట్ ఆరెంజ్ కలర్కి టూ సైడ్ జరీ వీవ్ అనేది ఇన్బిల్ట్ జరీ వీవ్ ఉంటుంది. పళ్ళు రిచ్గా వస్తుంది. కాంట్రాస్ట్ ఆల్మోస్ట్ మనకి ఈ పింక్కి వచ్చిందనమాట. ఆరెంజ్కి పింక్, ఆరెంజ్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్ కలర్, దాంతోపాటు ఆరెంజ్కి పింక్ అయితే ఇంకా సూపర్గా వచ్చిందనమాట. సో మంచి ఫైన్ క్వాలిటీ ఆఫ్ సిల్క్ మెటీరియల్ పైన ఈ వర్క్ రావడం అండ్ రీజనబుల్గా 4150 ఓన్లీ. ఇక్కడ ప్లీట్స్లో కూడా హాఫ్ ఆఫ్ ది పోర్షన్ కంప్లీట్గా మనకి మంచిగా ఇట్లా కట్టుకోండి. అప్పుడే మీకు ప్రతిదీ కూడా ఎక్కడ కూడా ఆ వెనకల నుంచి స్టార్ట్ అయ్యి ఈ ముందు వైపు వరకు ఈ ఎక్స్ట్రా ఎందుకు కనబడుతుందంటే బ్లౌజ్ ఉంది కదా, అప్పుడు ఆబ్వియస్లీ ఒకటి ప్లెయిన్ కనబడుతుంది. సో ఇవన్నీ డీటెయిల్స్ ట్రాన్స్పరెంట్ ఉందా లేదా, హైట్, ఎవ్రీథింగ్ మనం ఇంకొక శారీలో చూద్దాం. బట్ చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉండి చూడడానికి కూడా చాలా ఎలిగెంట్గా బాగున్నాయి. 4150 రీజనబుల్ కూడా ఉన్నాయి, అది కూడా మీరు చూసుకోండి. నెక్స్ట్ మనం చూసే డార్క్ లావెండర్ కలర్. దానికన్నా ముందు ఏంటంటే ఫస్ట్ హైట్ చెక్. సో దీనిపైన మీకు బాగా కంప్లీట్గా తెలుస్తుంది చూడండి. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉందా లేదా అన్నంత మాత్రమే, బట్ క్వాలిటీ పరంగా ప్రైస్ పరంగా మాత్రం సూపర్. ప్రతిమా సౌండ్ ఇంకా ఓకే. ఇక్కడ మనకి అబౌవ్ సైడ్ అంతా వచ్చేది అది, ఆ ప్లీట్స్లో పోర్షన్లో వచ్చేదంతా అది. దీని కాంట్రాస్ట్ ఏమొచ్చిందో చూసే ముందు 1 సెకండ్. ఓకే, ఫస్ట్ అయితే పళ్ళు మనకి జెరీ లైన్స్ తోటి ఇది కంప్లీట్గా వస్తుంది. అండ్ బ్లౌజ్ డిఫరెంట్గా డార్క్ నేవీ బ్లూ. ఇప్పుడు చూడు మనకి లావెండర్కి వస్తే పింక్లో వస్తాయి, లేకపోతే ఇంకా వేరేది కొంచెం ఎల్లో వస్తుంది, బట్ ఇక్కడ చాలా వెరైటీగా డార్క్ నేవీ బ్లూ ఉంది. అండ్ బ్లౌజ్కి అయితే వర్క్ ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ ఈ బార్డర్స్, 2 సైడ్స్ బార్డర్స్. నెక్స్ట్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్. ఇదైతే ఎవరికన్నా మెహందీ అకేషన్కో దేనికో అట్లా యాప్ట్గా ఉంది అన్నట్టుగానే ఉంది, అంత డార్క్ మెహందీ గ్రీన్ కలర్. దీనికి కాంట్రాస్ట్ లైట్ మెహందీ గ్రీన్ కలర్. ఇది కొంచెం మస్టర్డ్ ఎల్లో అనొచ్చు, లేకపోతే దీనికి ఫ్యామిలీకి అయితే ఈ షేడ్ ఫ్యామిలీకి కాబట్టి మస్టర్డ్ మస్టర్డ్ గ్రీన్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి రెడ్. రెడ్. రెడ్ పైన కూడా ఏమన్నా కనిపిస్తుందా మీకు? ఇక్కడ అన్నప్పుడు ఫాల్ అయితే తెలుస్తుంది కదా, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే. అండ్ ఏజ్ గ్రూప్ అంటారా, ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. ఇలా క్యారీ చేయకపోవడానికి రీజన్ కూడా ఏం లేదు కదా. బాటిల్ గ్రీన్ దీనికి కాంట్రాస్ట్ వచ్చింది. ఈ ముంగా క్రేప్ శారీస్ విత్ మేపుల్ అనేది మనం ఇదివరకు చాలాసార్లు చూసినాము, కాకపోతే అప్పుడు ఏంటంటే మనకి సేమ్ బ్లౌజ్ వచ్చేది, ఇప్పుడు డిఫరెంట్గా వచ్చింది. అదేంటో చూస్తూ ప్రైస్ కూడా రీజనబుల్గా 2650. రెడ్ కలర్ పైన ఈ మేపుల్ ఫ్లవర్స్ అక్కడక్కడ వచ్చిన తర్వాత కంప్లీట్ ఆ మేపుల్ కూడా ఉల్టా సైడ్ చూపిస్తా ఇట్లా వస్తుందని చెప్పేసి. ఇది వచ్చేసి ఉల్టా, ఇది సీదా. ఇక్కడ మనకి ఈ పైన ఒక ఫ్లోరల్ది బార్డర్లో తరోగు వస్తుంది, ఇక్కడ కూడా జరీ లైన్స్ వచ్చి ఆ తర్వాత చిన్న బార్డర్ ఏదైతే మనకి పైన సైడ్ వచ్చిందో అదే ఇక్కడ సైడ్ కూడా వస్తుంది. ఇంకా స్పెషల్గా ఈ శారీస్లో ఒకసారి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా వచ్చిందో. ఇదివరకు మీకు గుర్తుంటే చీర బ్లౌజ్ ఒకటే వచ్చేది అండ్ ఇలా రాకపోయేది అనమాట. అది కాకుండా ఇంకా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా అనమాట. సో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ పర్చేస్ చేసేలాగా చూసుకోండి, లేదంటే ప్రీ ఆర్డర్ అన్న పెట్టుకోండి. డార్క్ బాటిల్ గ్రీన్ మనకి ఎడ్జ్కి వచ్చేసి ఈ బార్డర్ కాంట్రాస్ట్ తోటి అదిరిపోతుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనం చూసేవి పింక్కి బ్లూ. ప్రతిది కూడా బ్యాక్గ్రౌండ్ డార్క్ కలర్స్ వల్ల మంచిగా ఎలివేట్ అవుతుంది. పళ్ళు బ్లూ, డార్క్ నేవీ బ్లూ బ్లౌజ్. ఇక్కడ పట్టుకున్నాను వైన్ షేడ్ మాత్రం ఏమంటారు, ఈ పూల దగ్గర వచ్చే వరకు ఈ రేడియంలో మనకి బ్లూ కూడా బాగా ఎలివేట్ అయింది. శారీ కలర్ వచ్చేసి కొంచెం పర్పుల్ వైన్ కలిసిన షేడ్, ఎగ్జాక్ట్ ఆ పర్పుల్ కాదు అటు వైన్ కాదు. అండ్ పళ్ళు పాటిది ఈ ఫ్లోరసెంట్ ఈ గ్రీన్ కలర్, ఇది మనకి బ్లౌజ్ వచ్చింది. ఇది ఎగ్జాక్ట్ పర్పుల్ కలర్.
దీంట్లో కూడా కలర్స్ చాలా ఉన్నాయి, ఇంకా కూడా 2 కలర్స్ ఉన్నాయి. సో చాయిస్ చాలా ఉంది. ఫ్లోరెసెంట్ ఎల్లో, దీనికి వచ్చిన బ్లౌజ్ అండ్ బార్డర్ ఇట్ సైడ్ పోయింది. ఓకే, ఇది బ్లౌజ్. నెక్స్ట్ ఈ బ్లూ కలర్కి కూడా పింక్ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఈ బ్లూ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి అనమాట. రెగ్యులర్గా ఉన్న పర్పుల్ పింక్స్ ఒకవేళ ఉన్నాయనుకుంటే ఈ షేడ్ కూడా ట్రై చేయొచ్చు. ఈ కలర్ కూడా ఎవరికైనా నప్పుతుంది, బాగానే ఉంటుంది. అండ్ వన్స్ ఈ పింక్ బ్లౌజ్ వేసుకున్నాకైతే ఇంకా బాగుంటుంది. లాస్ట్ ఓకే, ఒక్క నిమిషమ్మా. లాస్ట్ శారీ చూపించే ముందు హైట్ చెక్ చేద్దాం. హైట్ డెఫినెట్గా ఉంది కదా, మీకు కరెక్ట్గా చూసుకోండి, కరెక్ట్గా చూపిస్తున్నానా లేదా అని. గ్రౌండ్ నుంచి నాకు అబౌట్ టమ్మీ వరకు వస్తుంది, అప్పర్ టమ్మీ వరకు వస్తుంది. ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. ఓకే, లాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ వచ్చేసి రెడ్. బ్లాక్కి రెడ్ లాస్ట్. సో ఇవాళ శారీస్ మీద కూడా మనకు ప్రీ ఆర్డర్ అనేది ఉంది. సో ఎవరికన్నా ఈ శారీస్ మీరు తీసుకునే టైంకి కానీ సోల్డ్ అవుట్ అని నేను చెప్తే మాత్రం మీరు ప్రీ ఆర్డర్ ఇవ్వచ్చు. ప్రీ ఆర్డర్ ఇచ్చిన టైం నుంచి 10 to 12 days సఫిషియంట్ టైం ఇవ్వాలి. అండ్ శారీస్ పర్చేస్ చేసే ముందే ఏది కూడా ఉన్నా వివరాలన్నీ ముందే అడగండి. తెప్పించుకున్న తర్వాత శారీస్ మీకు వచ్చిన తర్వాత మాత్రం దయచేసి ఫీడ్బ్యాక్ అనేది యూట్యూబ్లో ఇవ్వండి. వాట్సాప్లో ఇవ్వకపోయినా యూట్యూబ్లో ఇవ్వండి, సో దట్ అందరికి కూడా ఐడియా ఉంటుంది. అండ్ ఇవాళ శారీస్ అయితే సూపర్ కదా. సో ఆర్డర్ ఇస్తున్నారు కదా, బాయ్.